చెప్పండి. నాది మొదటి పాయింట్ ఏంటంటే అసలు నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకపోవడమా, పని లేకపోవడమా, లేదంటే పనికి గుర్తింపు లేకపోవడమా? ఇప్పుడు నిరుద్యోగం అంటున్నారు. ఇప్పుడు అందరూ అయితే ఏం ఖాళీగా లేరు కదా, అందరూ జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేసుకుంటున్నారు. నిరుద్యోగులైనా సరే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం లేదేమో కానీ వేరే సమాజంలో వేరే వేరే పనులు చేసుకుంటున్నారు, జీవిస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉన్నారు. ఇక నా పాయింట్ ఏంటంటే పని పని సమాజంలో పని ఉంది కానీ ఆ పనికి గుర్తింపు లేదు. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు మన ఇంతకుముందు మల్లికార్జున సార్ చెప్పినట్టు, ఇంకా శేఖర్ గారు చెప్పినట్టు, మల్లికార్జున గారేమో ఇంజనీరింగ్ కి, డాక్టర్లకి కొన్ని పనులకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ గుర్తింపు కలిగించి దాని ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు ఆ పనులని. మిగతా పనులు ఇప్పుడు ఇంతకుముందు శేఖర్ గారు చెప్పినట్టు వడ్డెర పని కానీ, ఫిషరీస్ కానీ, ఫార్మింగ్ కానీ ఇట్లాంటి పనులకు గుర్తింపు లేదు. ఈ గుర్తింపు లేని పనులకు సమాజం యువత గాని ఆ పనులు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిరుద్యోగం అని ఒక ట్రాప్ లో పడిపోతున్నాం మనం. ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ మిగతా పనులకు కూడా సరైన విలువ కల్పించాలి, సరైన గుర్తింపు కల్పించాలి, సరైన ఉద్యోగ భద్రత కానీ భరోసా కానీ కల్పిస్తే ఆ పనులు కూడా చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఎందుకంటే ఇష్టపడట్లేదు అంటే ప్రభుత్వం ఆ పనులని, సమాజం కానీ మనం కానీ ఆ పనులను చులకనగా చూస్తున్నాం. ఆ పనికి విలువ కావాలి, చేసే పనికి శ్రమకు విలువ, పనికి గుర్తింపు వస్తే సమాజంలో చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 మంది ఉన్నారంటే అలా ఒక పని చేస్తే పనిని విభజన చేసుకుంటే ఆటోమేటిక్ గా పని సరిపోతుంది. ఇప్పుడు ఒక ఇద్దరు పనులకే ఇంట్లో కొంతమంది పనులకే ఎక్కువ గుర్తింపు ఇచ్చి మిగతా పనులకు ఒక క్లీనింగ్ పనికి కానీ వేరే వంట పనికి కానీ ఇట్లా ఆ పనులకు గుర్తింపు ఇవ్వకపోతే, సమాన గుర్తింపు లేకపోతే అవి నిరుద్యోగంగా భావింపబడుతున్నాయి ఈ సమాజంలో అని ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తున్నానండి. అలాగే స్కిల్ విషయంలో కూడా స్కిల్ డెవలప్మెంట్స్ అనేది స్కూల్ వైజ్ గా చిన్నప్పటి నుంచి రావాలి. అది సాధ్యమైనంత అందరి తప్పులు ఉన్నాయి, పేరెంట్స్ తప్పులు ఉన్నాయి, విద్యార్థుల తప్పులు ఉన్నాయి. ఇంకా అందరు కమర్షియల్ అయిపోయారు, మన టీచర్స్ కానీ అందరు కమర్షియల్ అయిపోయి అందరూ డబ్బు డబ్బు అని చెప్పేసి కమర్షియల్ మైండ్ లో వెళ్ళిపోయి వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయి ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయట్లేదు సరిగా, అందుకు ఫెయిల్ అవుతుంది అక్కడ. ఇంకోటి స్కిల్స్ ఉన్న వారిని కూడా సరిగా సపోర్ట్ చేయట్లేదు. చాలా మంది, చాలా యూత్ లో కూడా చాలా మందికి చాలా స్కిల్స్ ఉన్నాయి, చాలా మందిలో మనం ఎన్నో చూస్తుంటాం, కానీ వాళ్ళకి సరైన గుర్తింపు రావట్లేదు ప్రభుత్వం తరపు నుంచి. ఇది ఒక పాయింట్. ఇంకోటి దీనికి ఏంటంటే గ్రామ స్థాయిలో రావాలండి మార్పు, గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామంలో అనేక పనులకు డిపార్ట్మెంట్లు ఏర్పడాలి, వికేంద్రీకరణ జరగాలి. ఇవన్నీ చేస్తే మార్పు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మెయిన్ గా మన జేఎంఐ గ్రామం మీద ఎఫెక్ట్ పెట్టి గ్రామంలో ఉన్న పనులకు విలువ, గుర్తింపు కల్పించి సోషల్ జస్టిస్ అన్నారు ఇంతకుముందు, ఆ సోషల్ జస్టిస్ అనేది రావాలి. నిరుద్యోగం పోవాలి, నిరుద్యోగం ఒకటే కాదు, పేదరికం కానీ ఏ పోవాలన్నా ఏ సమస్య పోవాలన్నా సోషల్ జస్టిస్ జరగాల్సిందే అనేది నా అభిప్రాయం.